వీరబ్రహ్మజై గోవిందమాంబజీ. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ఉన్న ఫలంగా ఆరోగ్యం ఇబ్బంది అవ్వటం, కాళ్ళు చేతులు విపరీతమైనటువంటి ఇబ్బంది లేదా అలాగా కుంచుకొని పట్టుకోకపోవటం, సరిగ్గా నడవలేకపోవటం, ఆహారం సరిగ్గా తీసుకోలేకపోవటం, నిద్ర సరిగ్గా పట్టకపోవటం, మనసు నిండా ఏదో కీడు శంకిస్తూ ఉండటం, ఏదైనా ప్రమాదం జరుగుతుందో ఇబ్బంది జరుగుతుందో మరేదైనా అవుతుందేమో అనేటటువంటి రుణాత్మకమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉండటం. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? ఈ ఇబ్బందులు ఏవైనా మీరు పడుతున్నారా? సాధారణంగా పీడలు కలిగినప్పుడు, పీడలు తాకినప్పుడు, పీడ మన శరీరంలో ప్రవేశించినప్పుడు మన శరీరం మన యొక్క స్వాధీనతను కోల్పోతుంది. మన కాళ్ళు, చేతులు, తల, మన యొక్క దృష్టి, మనం వినేటువంటి వినికిడికి సంబంధించినటువంటి చెవులు, ఇవి మన స్వాధీనాన్ని కోల్పోతాయి. సరిగ్గా నలవలేకపోతూ ఉండటం, చేతులు కాళ్ళలో విపరీతమైనటువంటి నొప్పిలు ఏవేవి మన స్వాధీనంలో ఉండకపోవటం, మన చూపు కూడా ఏదైనా మనం చూస్తున్న వాటి మీద నిశితమైనటువంటి దృష్టి లేకపోవటం, అనీజీగా అనిపిస్తూ ఉండటం, తల విపరీతమైనటువంటి నొప్పిలాగా అనిపించటం లేదా ఇబ్బందిగా అనిపించటం. అంటే జ్వరం తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయో, విపరీతమైనటువంటి జ్వర తీవ్రత ఉంటే ఏమవుతుందో అట్లాంటి ఇబ్బందులు ఉన్న ఫలంగా, అంటే ఈ రోజు వరకు ఈ క్షణం వరకు బాగా ఉన్నటువంటి వ్యక్తికి ఉన్న ఫలంగా ఈ ఇబ్బందులు వస్తాయి. కళ్ళు తిరగటం, జీర్ణం కాకపోవటం, జీర్ణం కానటువంటి ఆహారం బయటకు వాంతి రూపంలో రావటం, ముఖం అంతా కూడా పాలిపోవటం, ఇట్లాంటి ఇబ్బందులు జరగడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఇవి పీడ సంబంధమైనటువంటి లక్షణాలు. ఈ పీడ సంబంధమైనటువంటి లక్షణాలు ఎలా వస్తాయంటే తెలిసి తెలియక మనం శ్మశాన ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, లేదా ఎవరివైనా అంతిమ సంస్కార సంబంధమైనటువంటి విషయాల్లో దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించటం, మన శరీర శక్తి, ఆత్మశక్తి మనలో ఉన్నటువంటివి ఏవైనా సరే బలహీనంగా ఉన్నప్పుడు ఇటువంటి రుణాత్మకమైనటువంటి శక్తులు శరీరంలోకి ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయటం వల్ల శరీరం అంతా నీరసమైపోతుంది, శక్తి ఉండదు, మాట్లాడాలన్నటువంటి మాట కూడా సరిగ్గా రాదు. జ్వర తీవ్రంతో ఉన్నటువంటి వాళ్ళు, తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, కాళ్ళు, చేతులు, శరీరంలో విపరీతమైనటువంటి నొప్పి, బాధ, అవి స్వాధీనతను కోల్పోయేటువంటి సందర్భం ఉండటం, ఇవి జరుగుతుంటాయి. అట్లాగే వీళ్ళెవరైనా సరే ఒంటరిగా గనక కూర్చున్నట్టయితే గతంలో జరిగినటువంటి అనుభవాలు, ఎవరో మనల్ని బాధ పెట్టినటువంటి సందర్భాలు, ఏదో మనం కోల్పోయినటువంటి స్థిరచరాస్తులు లేదా కోల్పోయినటువంటి కొన్ని రకాలైనటువంటి స్థితిగతులు, ఇవన్నీ గుర్తొచ్చి మనిషి తనలో తాను రోధిస్తూ, ఆందోళన పడుతూ, ఇబ్బంది పడుతూ జీవితం మీద విరక్తి కలిగేటువంటి ఆలోచనలు, డిప్రెసివ్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉండటం. ఒకవేళ వైద్యుని కలిసిన, వైద్యపరమైనటువంటి సహాయం తీసుకున్న వాళ్ళు చెప్తారు, మీ శరీరంలో ఏ ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంది, మీరెందుకో మానసికంగా ఆందోళనతో ఉన్నారన్నటువంటి సందర్భాన్ని చెప్తారు. తినాలనిపించదు, లేదా అర్ధరాత్రి అపరాత్రి ఆహారం తినాలనిపించటం, అప్పుడు మాత్రమే ఆకలియటం, మాంసాహార పదార్థాల పట్ల ఎక్కువగా ఆలోచన వస్తూ ఉండటం, ఈ విధమైనటువంటి స్థితిగతులు ఏవైనా ఉన్నట్టయితే దీన్ని పీడ లక్షణాలుగా మనం చెప్పచ్చు. ఈ పీడలు ఎట్లాగయ్యే వస్తాయంటే మనం అనుకుంటున్నట్టుగా శ్మశాన ప్రాంతానికి వెళ్ళటం, ఎవరివైనా అంతిమ సంస్కార సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆ విధంగా పాల్గొనటం, అతి దగ్గరగా ఇట్లాంటి కర్మలు చేయటం వల్ల మన శరీర, ఆత్మ, ఇతరత్ర స్థితిగతుల యొక్క శక్తి సమన్వయం కాక అవి తక్కువగా ఉన్నప్పుడు, మన ఆత్మశక్తి, శరీర శక్తి తక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి నకారాత్మకమైనటువంటి శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు అది శరీరంలోకి చొరబడేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తుంది. అప్పుడు శరీరం మన స్వాధీనం నుండి వెళ్ళిపోయి మనం ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు, మొండితనంగా, కోపంగా, వికృతంగా, అలాగే 2-3 రోజులైనా స్నానం చేయాలని అనిపించకపోవడం,
పరిశుభ్రంగా లేకపోతూ ఉండటం, ఈ విధమైనటువంటి స్థితిగతులు ఖచ్చితంగా కనపడతాయి. అట్లాగే ఏవైనా ఎవరికైనా దిష్టి తీసినటువంటి వస్తువుల్ని తొక్కటం, వాటిని తాకటం, వాటిని దాటేయటం, అవి నిమ్మ ఫలాలు అవ్వచ్చు, తాంత్రిక సంబంధమైన వస్తువులు అవ్వచ్చు, ఎవరి మెడలోనైనా వేసుకొని విసిరేస్తే ఆ తాయెత్తుల్ని దాటడం అవ్వచ్చు, లేదా ఎవరైనా దిష్టి తీసి పడేసినటువంటి రాళ్ళు, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఇతరత్ర వస్తువులు, వీటిని తెలిసి తెలియక దాటడం వల్ల కాళ్ళు చేతులు స్తంభించిపోవటం, మన శరీరం మన స్వాధీనంలో లేకుండా పోవటం, ఈ విధమైనటువంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. అట్లాగే కొంతమంది వ్యక్తులు మన మీద అసూయ, రాగద్వేషాల వల్ల మీరు వేసుకున్న బట్టలు బాగున్నాయి, మీరు వేసుకున్న నగలు బాగున్నాయి, మీ శరీరం మీద ఉన్నటువంటి వస్తువులు బాగున్నాయని వాళ్ళు తాకి చూసినటువంటి మరుక్షణం వాళ్ళు మన చేయి పట్టుకోవటం, మన చొక్కా పట్టుకోవటం, లేదా మన శరీరంలో ఏదైనా భాగాన్ని కొంతమంది తాకి వెళ్ళిన తర్వాత శరీరంలో నొప్పి రావటం మొదలైనటువంటి సంఘటనలు కోకొల్లలు. ఎవరైనా సరే వాళ్ళ మనసులో దుష్టమైనటువంటి ఆలోచనలు పెట్టుకొని మనల్ని ఆ విధంగా తాకినప్పుడు ఆ వస్త్రాలు చిరిగిపోవటం, వస్త్రాలు మరకలు పట్టడం, వస్త్రాలు కాలిపోవటం, లేదా శరీరంలో ఏ భాగాన్ని అయితే వాళ్ళు తాకారో అలా నొక్కేశారో ఆ భాగం నుండి విపరీతమైనటువంటి నొప్పి లేదా ఆరోగ్యం సిక్ అయిపోవటం, తెలియనటువంటి ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు రావడం, ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి పీడ సంబంధమైన శక్తులు. ఒకవేళ మీ శరీరంలో ఇట్లాంటి పీడలు వచ్చి ఏం చేయాలో అర్థం కావట్లేదు, సమయానికి మీరు ఎక్కడో ఉన్నారు, కుటుంబ సభ్యులతో కూడా లేరు, లేదా ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతుల్లో ఉన్నట్టయితే దీనికి అతి సులభమైనటువంటి మార్గాన్ని మీకు చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. పూర్వం ఈ అసూయ రాగద్వేషాల వల్ల మనుష్య మాత్రమే కాదు, భగవత్ స్వరూపాలకు కూడా ఈ నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావం ఉండకూడదన్నటువంటి ఉద్దేశం చేత సాక్షాత్తు పరమేశ్వరి, జగదీశ్వరి, పార్వతీదేవి అమ్మవారు అసుర గణాలని సంహరించి వచ్చినటువంటి పరమేశ్వరుని, ఆ నకారాత్మకమైనటువంటి శక్తుల్ని సంహరించి వచ్చినటువంటి ఆ సర్వేశ్వరుని జ్వాలాతోరణం కట్టి స్వామివారికి దిష్టి తీసినటువంటి ఉదంతం గురించి మనకు తెలుసు. అంటే ఈ పీడ సంబంధమైనటువంటివి, నరఘోష సంబంధమైనటువంటి స్థితిగతులకి శాస్త్రాల్లో కూడా ఒక ప్రమాణం చెప్పబడ్డది. ఇది కేవలం మనం ఒక మూఢ విశ్వాసంగాను, మూఢ నమ్మకంగాను తీసుకోకుండా, అంటే ప్రతిదీ కూడా నరఘోష, నరదిష్టి లేదా నరపీడ అని చెప్పనక్కర్లేదు, కానీ ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు, ఈ విధమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు వాటికి శాస్త్రీయపరమైనటువంటి విషయాల్లో ఏ విధమైనటువంటి పరిహారాలు పాటించాలో మనం తెలుసుకున్నాం. ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒక ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి కుండ, ఆ మట్టి కుండలో ఏ వ్యక్తికైతే పీడ తగిలిందో, ఈ పీడ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని కూర్చోబెట్టి 3 పిడికెళ్ళ బియ్యాన్ని పోయాలి. అట్లాగే 3 పిడికిళ్ళ అలచందలు, 3 పిడికిళ్ళ నల్ల మినుములు ఇలా వేసిన తర్వాత ఆ ఎరుపు రంగు మట్టి కుండలో ఈ ధాన్యంతో పాటు నీటిని పోసి ఉడికించాలి. ఇలా ఉడికించి అవంతా కూడా ఉడికిపోయిన తర్వాత, చల్లారినటువంటి తర్వాత ఆ మట్టి కుండను తీసుకొని ఎవరి ద్వారానైనా దిష్టిని తీయించినా, తనకు తానుగా దిష్టి తీసుకొని దాన్ని పగలగొట్టిన అనంతరం నదీ తీర ప్రాంతంలో కానీ, సముద్ర తీర ప్రాంతంలో కానీ, నీరు ప్రవహిస్తూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆ వస్త్రాలను నీటి ప్రవాహంలో వదిలిపెట్టిన, లేక దగ్ధం చేసి స్నానాన్ని ఆచరించిన, ఎవరి ద్వారానైనా కర్పూరం చేత ఆ దిష్టిని తీయించి ఆ కర్పూరాన్ని సుధీరంగా పారవేసిన, ఈ 2 ప్రక్రియల వల్ల శరీరంలో ఉన్నటువంటి నకారాత్మకమైనటువంటి శక్తులు తగ్గిపోతాయి. విపరీతమైనటువంటి పీడ సంబంధమైనటువంటి ఆలోచనల వల్ల మనకు మనం హాని కలిగించుకోవటము, ఎప్పుడూ కూడా ఏదో ఆలోచిస్తూ ఉండటం, ఈ ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల నుండి తప్పనిసరిగా మనం బయటపడేటువంటి అవకాశం కూడా 100కు 100% ఉంటుంది. మరో రకంగా చెప్పాలంటే ఇలాంటి పీడలు అధికమై ఎన్నో సంవత్సరాలుగా
శరీరంలో ఉండిపోయినట్టయితే ఆ శరీరాన్ని పడగొట్టేటంత ప్రయత్నం చేయటం, ఆ మనిషి లేచి ఇంట్లో ఉన్నటువంటి తన పనులు కూడా తాను చేసుకునేటువంటి శక్తి లేకపోవటం, ఏదైనా ప్రయత్నం చేద్దామని ఇంట్లో పనులు మొదలుపెట్టినటువంటి వెంటనే నీరసం ఆవహించి పడుకోవాలనిపించటం, పడుకుంటే నిద్ర పట్టకపోవటం, శరీరంలో బాధ కలగటం, కొంచెం దూరం నడిస్తే కాళ్ళల్లో బలం తగ్గిపోయి కూర్చోవాలనిపించటం, కళ్ళు తిరగటం, ఒక్కరుగా ప్రయాణం చేయాలంటే భయము ఆందోళన కలగటం, ఈ ఇబ్బందులు అధికంగా ఉన్నట్టయితే ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని గుప్పెడు మినుములు అందులో ఉంచి మీ తలగడ కింద పెట్టుకొని 3 రోజుల తర్వాత ఈ నల్ల మినుములు ఉన్నటువంటి ఎరుపు వస్త్రాన్ని చేత్తో విసిరేసిన, నీటి ప్రవాహంలో వదిలిపెట్టిన మీ శరీరంలో ఉన్న నకారాత్మకమైనటువంటి శక్తులు తప్పకుండా తగ్గిపోతాయి. అట్లాగే కార్తీక మాసం అవ్వచ్చు, లేదా శివపార్వతుల కళ్యాణ వేళ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా శివపార్వతుల కళ్యాణం జరిగిన తర్వాత కానీ మరే సందర్భంలోనైనా కానీ జ్వాలాతోరణం లాంటి ప్రశస్తవంతమైనటువంటి కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు, లేదా ఎక్కడైనా ఆలయ ఆశ్రమ ప్రాంగణాల్లో ధ్వజస్తంభ ప్రతిష్ట, విగ్రహమూర్తి ప్రతిష్ట చేస్తూ ఉన్నప్పుడు ఎండు గడ్డిని తగలబెడుతూ ఉన్నటువంటి దృశ్యాన్ని చూసిన, ఆ జ్వాలాతోరణం కింద నుండి కనుక వెళ్ళిన శరీరంలో ఉన్నటువంటి నకారాత్మకమైన శక్తులు తొలగిపోతాయి, శరీరంలో పీడ సంబంధమైన స్థితిగతులు తగ్గిపోతాయి. ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువు జరుగుతూ ఉన్నటువంటి ప్రదేశంలో ఆ మంట సెగకి గనక కాస్త శరీరానికి తాకిన, అక్కడ మన హోమక్రతువు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఆ అగ్ని జ్వాలల యొక్క ఉష్ణం శరీరాన్ని తాకిన, శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలు విశేషవంతంగా శుద్ధవుతాయి. హోమక్రతువు చేయటం వేదంలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, అనునిత్యం ఎవరైతే అగ్ని ప్రతిష్టాది క్రతువు చేస్తారో, నిత్య అగ్నిహోత్రులై ఉంటారో, వారి యొక్క శరీరంలో నిత్యము హోమక్రతువులో పాల్గొనటం లేదా కూర్చోవటం చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి సప్త చక్రాలన్నీ కూడా శుద్ధి అయిపోతాయి, మలినాలు తొలగిపోతాయి. ఈ సప్త చక్రాలు అన్నటువంటివి శుద్ధి అయితే ఏమిటయ్యా జరుగుతుంది? మన యొక్క గోచార ఫలితంలో మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి కాలాలు ఉన్నప్పటికీ కూడా అవలీలగా వాటిని దాటగలిగినటువంటి స్థితి యోగ సాధన ద్వారా, ఈ సప్త చక్రాల ద్వారా మనకు ఏర్పడుతుంది. మనం సాధించగలిగినటువంటి ఫలితం ద్విగుణీకృతమవుతుంది. వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో జీవన గమనం ముందుకు వెళ్తూ ఉంటుంది. అంటే కారణం ఈ యజ్ఞయాగాది హోమక్రతువుల వల్ల. కాబట్టి మీ మనసు బాగలేకపోయినా, శరీరం బాగలేకపోయినా, ఎక్కడైనా యజ్ఞయాగాది క్రతువులు సుస్వరమైనటువంటి వేదమంత్రాలతో జరుగుతుంటే మీరు అక్కడెళ్ళి కాసేపు కూర్చో, ఆ అగ్ని జ్వాల తాలూకు ఉష్ణం ఏమాత్రం శరీరాన్ని తాకినా కూడా తప్పకుండా శరీరంలో ఉన్నటువంటి ఈ నకారాత్మకమైనటువంటి శక్తులు, ఈ నకారాత్మకమైనటువంటి పీడలు తప్పకుండా బయటికి వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి. సప్త చక్రాల్లో ఎక్కడైనా నకారాత్మకమైనటువంటి శక్తి నిబిడీకృతమవుతే ఆ శక్తి వల్ల శరీరంలో ఇబ్బందులు వస్తాయి. ఈ సప్త చక్రాలని శుద్ధి చేసుకోవటానికి తాంత్రికంగా పీడ తీయటం, వేదోక్తంగానైతే సస్వరమైనటువంటి వేదమంత్రంతో చెబుతున్నటువంటి హోమక్రతువు గట్టు దగ్గర కూర్చోవటం, ఈ రెండూ చేయటం వల్ల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. ఇక మరో విధానంలో సముద్ర స్నానం చేయటం, నీటి ప్రవాహంలోకి వెళ్ళి ఆ ప్రవహించేటువంటి నీటిలో స్నానపానాది క్రతువులు చేయటం, ఈ విధంగా పంచభూతాలలో ఉన్నటువంటి వాటిలో నిబిడీకృతమైనటువంటి ఆ సరైనటువంటి శక్తిని మన యొక్క శరీరంలోకి సప్త చక్రాల్లోకి ప్రవేశపెట్టుకోవటం వల్ల అప్పటి వరకు సప్త చక్రాలని ఆశ్రయించినటువంటి ఈ నకారాత్మకమైనటువంటి శక్తులు బయటకు వెళ్తాయి. అందుకే చెవిలో నుండి కానీ, ముక్కులో నుండి కానీ, కంటిలో నుండి కానీ, నోటిలో నుండి కానీ ఏదో తెలియనటువంటి వేగంతో, ఒక శబ్దంతో, ఒక వికృతమైనటువంటి శబ్దంతో ఒక వాయువు బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ శరీరానికి స్వస్థత చేకూరినటువంటి అంశాల గురించి చాలా వరకు మన అనుభవంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ చిన్న పరిహారం ద్వారా పీడలను తొలగించుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి.